ఫిడ్జీ గురించి ఒక నెగిటివ్గా వీడియో చేయాలనే ఉద్దేశం నాకు లేదు. ఒక అత్యున్నత విలువలతో పారదర్శకతతో ఒక గొప్ప కోచింగ్ సంస్థకు వెలిసినటువంటి ఫిడ్జీ దురదృష్టవశాత్తు పతనమైతే అది పేరెంట్స్కి కానీ ఫ్యాకల్టీకి కానీ మేనేజ్మెంట్ రంగానికి కానీ మంచిది కాదు. అది కాకూడదనే భావిస్తున్నాను. కానీ చేరే ముందు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా నా వైపు నుంచి సూచన. అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసినట్లయితే ఎక్కువ మందికి చేరుతుంది. అదేవిధంగా మంచి ఇంటర్ కాలేజ్ ఎంపిక చేసుకోవాలంటే మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద నెంబర్కు వాట్సాప్ చేయండి మీ వివరాలు. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. దానిలో ఫ్రీగా యాడ్ కావచ్చు. దానికి సంబంధించినటువంటి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కోర్సులు చేయదలుచుకుంటే దానికి సంబంధించిన వాటిలో ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిలో మంచి స్కూల్ ఎంపిక, మంచి ఇంటర్మీడియట్ కాలేజ్ ఎంపిక, మంచి ఇంజనీరింగ్ కాలేజ్ ఎంపిక సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. దాన్ని పర్చేజ్ చేసుకోండి. మిత్రులారా, కాస్త ఐఐటి జేఈ కోచింగ్ మీద అవగాహన ఉన్న అందరికి కూడా ఫిడ్జీ గురించి తెలుసు దేశవ్యాప్తంగా. బహుశా నారాయణ చైతన్య తెలుగునాటనే తెలిసి ఉండొచ్చు, కానీ ఫిడ్జీ మాత్రం దేశమంతా కూడా ప్రఖ్యాతి గడించినటువంటి సంస్థ. దాదాపు 30 సంవత్సరాల క్రితం ఐఐటి జేఈ కోచింగ్లో ఒక పయనీర్గా నిలిచింది, ఒక దిక్సూచిగా నిలిచింది. ఐఐటి జేఈ కోచింగ్ రంగంలో ఇప్పటికీ ద బెస్ట్ కోచింగ్ సెంటర్ ఏది అంటే నేను ఇప్పటికి కూడా ఫిడ్జీ అని చెప్తాను. స్వయంగానే 2018 నుంచి 20 మియాపూర్ బ్రాంచ్, హైదరాబాదు మియాపూర్ బ్రాంచ్ నేను పేరెంట్. అయితే దురదృష్టవశాత్తు ఫిడ్జీ గురించి సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా అనేక రకాల వార్తలు వింటున్నాను. చాలామంది వాట్సాప్లో చూస్తుంటారు ఫిడ్జీ అనేక నెలల నుంచి శాలరీస్ ఇవ్వడం లేదని. ఫిడ్జీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిందని. గత సంవత్సరం అంతకుముందు 2023లో పెద్దగా ఈ సంక్షోభం వల్ల చాలామంది స్టాఫ్ ఫిడ్జీని వదిలిపెట్టి పోలేదు. కానీ మొన్న సంవత్సరం వందల సంఖ్యలో ఫిడ్జీ నుంచి మంచి ఫ్యాకల్టీ వదిలిపెట్టుకోవడం జరిగింది. అసలు ఈ నేపథ్యంలో అసలు ఫిడ్జీలో ఉన్న అసలు సమస్య ఏంటి? నిజంగా ఫిడ్జీ తీవ్ర సంక్షోభంలో ఉందా? దాని నుంచి బయటపడగలదా? లేదా సంక్షోభంలో మునిగిపోయి కొలాప్స్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? మరి ఫిడ్జీ సంబంధించిన టెస్ట్ రాస్తున్నారు, ఎఫ్టీఆర్ అవి ఇవి. నిజంగా ఫిడ్జీలో జాయిన్ కావచ్చా? జాయిన్ అయితే పేరెంట్స్ ప్రమాదం మునిగిపోయే అవకాశం ఉందా? ఇలాంటి తీవ్రమైనటువంటి విషయాలపైన గంభీరమైనటువంటి చర్చను చూద్దాం వీడియోలో. అందరూ కూడా వీడియోని చివరకు చూడండి. చాలా 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 ముఖ్యమైన వీడియో. మిత్రులారా, మనం ఎలాంటి మంచి ఇంటర్మీడియట్ ఎంపిక చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, ఫ్రీ గ్రూప్. స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేస్తే కూడా మీకు వాట్సాప్ చేసి మీ వివరాలు పెడితే కూడా గ్రూప్లో యాడ్ చేస్తారు. యాప్ ద్వారా కూడా కోర్సు తీసుకున్నా కూడా యాడ్ చేస్తారు. మీరు ఏ రకంగానైనా కోర్సులు చేయండి. తెలుగు రాష్ట్రాల్లో మంచి కాలేజీలను ఎంపిక చేయడం కోసం మేము సరైనటువంటి గైడెన్స్ ఇవ్వడం వల్ల మీ పిల్లల భవిష్యత్తు మెరుగుపడుతుంది. మిత్రులారా, ఫిడ్జీల సంక్షోభం అంటే ప్రధానంగా ఆర్థిక సంక్షోభం ఉంది. చాలామంది అనుకుంటారు ఫిడ్జీ చాలా ఎక్కువ ఫీజు ఉంటుంది, మాకు అందుబాటులో ఉండదు, కేవలం సంపన్నులకు మాత్రమే సాధ్యము ఫిడ్జీ చదివించడం. అయితే మరి ఇంత ఫీ తీసుకున్నటువంటి ఫిడ్జీ ఎందుకు సంక్షోభంలో ఉంది అనే విషయం మనం అర్థం చేసుకుంటే ఫిడ్జీ యొక్క ప్రస్తుత పరిస్థితి ఏంటో మీరు తెలుసుకోవచ్చు. మిత్రుల, ఫిడ్జీ యొక్క 2 years ఫీజు ఓన్లీ డేస్ కలిసి సుమారు 7 lakhs ఉంది. ప్రాబబుల్లీ యావరేజ్ ఫీ మేబీ 4 lakhs అని ఉండొచ్చు. అంటే సగటుగా 2 lakhs per year. డిస్కౌంట్స్ అనుకోతే 4.5 lakhs ఉండొచ్చు. మేబీ 4.5 lakhs కూడా ఉండొచ్చు. 4.5 lakhs ఉండదు. కానీ దానిలో 18% జిఎస్టీ కడతారు ట్యూషన్ ఫీ మీద. దేశం మొత్తంలో 100% జిఎస్టీ చెల్లించేది, 100% వైట్ మనీ చూపెట్టేది, ఎలాంటి బ్లాక్ మనీ లేకుండా ఉండేది, పన్నులు ఎగవేయింది,
పారదర్శకమైన సంస్థ దేశంలో ఏదన్నా ఉందా అంటే ఫిడ్జీ ఒకటే అని మనం భావించు. ఇంకా వేరే చిన్న చిన్న ఉండొచ్చు, కానీ అంత పెద్ద వాల్యూమ్లో పెద్ద సంస్థలో ఫిడ్జీ ఒకటే 100% అని భావించవచ్చు. బహుశా ఆకాశ్ వాళ్ళు చాలా వరకు మెయింటైన్ చేస్తున్నారు. శ్రీ సత్యనారాయణ వాళ్ళందరూ వాళ్ళు పన్ను చెల్లించే చాలా 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 తక్కువ. సో మీరు కట్టే ఫీజులో 18% గవర్నమెంట్కే జిఎస్టీ వెళ్తుంది. ఫిడ్జీ యొక్క అడ్మిషన్ టెస్ట్లో కూడా 18% జిఎస్టీ ఉంది. ఎఫ్టీఆర్ఈ కానీ బిగ్ బ్యాంగ్ కానీ అడ్మిషన్ టెస్ట్ కానీ ఇట్లాంటి ఏ ఉన్నా కూడా. సో అంత ట్రాన్స్పరెంట్గా ఫిడ్జీ పనిచేస్తుంది. రెండోది, ఫిడ్జీ పర్ క్లాస్ స్ట్రెంత్ అరౌండ్ 40 ఉంటుంది, 40-45 అంతే. కాబట్టి చైతన్యనారాయణ లాగా 70-80 స్ట్రెంత్ ఉంచదు. 80 మందిని పెడితే స్టాఫ్ సగం అవుతుంది, శాలరీస్ తక్కువ అవుతుంది. ఫిడ్జీ యొక్క వర్క్లోడ్ కూడా చాలా పరిమితంగా, ఆప్టిమంగా, చాలా అంటే సమంజసమైన రీతిలో ఉంటుంది వర్క్లోడ్ స్టాఫ్కు. 9 hours ఇంక్లూడింగ్ లంచ్. నంబర్ ఆఫ్ పీరియడ్స్ కూడా పరిమితంగా ఉంటాయి. ఫిడ్జీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది. సాధారణంగా ఫిడ్జీ నుంచి ఫ్యాకల్టీని తీసేయడం అని చాలా 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 అరుదు. ఈవెన్ నాన్ టీచింగ్ కూడా ఓ రకంగా టాటా లాంటి ప్రిన్సిపల్స్ ఉన్నటువంటి సంస్థ ఫిడ్జీ. చాలా స్వేచ్ఛనిస్తుంది ఫిడ్జీ స్టాఫ్ మేనేజ్మెంట్. దురదృష్టవశాత్తు ఇవే ఫిడ్జీ పాలిట వరమైనాయి, ఇవే ఫిడ్జీ పాలిట శాపమైనాయి. పర్ క్లాస్ 40 ఉండడం వల్ల స్టాఫ్ ఎక్కువైంది, దాని మీద బర్డెన్ ఎక్కువైంది. ఫ్రీడమ్ బాగా ఇవ్వడం వల్ల స్టాఫ్ మనస్ఫూర్తిగా పనిచేయకుండా గవర్నమెంట్ లాగా పనిచేసే కల్చర్ వచ్చింది చాలా సెంటర్స్లో. దానివల్ల స్ట్రెంత్ రాలేదు. వాళ్ళకి మార్కెటింగ్ టీమ్స్ ఉండవు చైతన్యనారాయణకు ఉన్నట్టు. కాబట్టి ఇక కమిషన్ ఏజెంట్లు ఉండి, పిఆర్ఓలు ఉండి, స్కూళ్ళతో టైఅప్స్ ఉండి, మభ్యపెట్టి అవన్నీ చెప్పి తీసుకొచ్చే వ్యవస్థ ఉంటుంది. కాబట్టి చాలా సెంటర్లో నిష్క్రియంగా, అంటే చాలా ప్రొయాక్టివ్గా లేకుండా, అంటే గవర్నమెంట్ లాగా మారిపోయినటువంటి బ్రాంచ్ హెడ్స్ యొక్క బ్రాంచెస్ దిగదాను. ఉదాహరణకు హైదరాబాద్ మీరు చూస్తే ఫిడ్జీ మియాపూర్ నెంబర్ 1 హైయెస్ట్ రెవెన్యూ ఇచ్చే బ్రాంచ్ దేశంలో. సైఫాబాద్ ఒకప్పుడు మియాపూర్ కంటే చాలా నెంబర్ 1, కానీ తగ్గిపోయింది, మరీ కింద పడిపోలేదు. దిల్షుక్ నగర్ స్ట్రెంత్ చాలా చాలా తక్కువ. దిల్షుక్ నగర్ చాలా డెఫిసిట్లో లాస్లో నడిచే బ్రాంచ్. అయినప్పటికీ అందరికీ సాలరీస్ అట్లే ఉంటాయి, అందరికి ఇంక్రిమెంట్స్ అట్లే ఉంటాయి. ఎవరి మీద కూడా ప్రెజర్ ప్రయోగించదు. అది ఆదర్శం ప్రకారం చాలా అద్భుతమైనది. కానీ దాన్ని సద్వినియోగం చేసుకునేంత ఉన్నత స్థాయి వ్యక్తులు ఫిడ్జీకి లభించలేదనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. చాలా పెద్ద గూగుల్ వీటిలో కంపెనీ లాంటి వాళ్ళు ఇదే కల్చర్ ఉంటుంది. కానీ ఆ ఫ్రీడమ్ని ఉపయోగించుకొని ఛాలెంజింగ్ తీసుకొని పైకి వచ్చేటువంటి ఆ తపన, ఆరాటం, ఆస్పిరేషన్ వాళ్ళకు ఉన్నట్లుగా ఫిడ్జీలో దురదృష్టవశాత్తు కలగలేదు. ఎందుకంటే ఫిడ్జీ కోచింగ్ వచ్చే ఫ్యాకల్టీ గూగుల్ లాంటి, యాపిల్ లాంటి కంపెనీ వచ్చే స్థాయి ఉన్నంత వ్యక్తులు టీచింగ్ రంగంలోకి రావడం లేదు దేశంలో. తమ శక్తికి మించిన సాలరీస్ కూడా ఇచ్చింది. ఇవాళ నాన్ టీచింగ్ స్టాఫ్లో కూడా హయ్యెస్ట్ సాలరీస్ దేశం మొత్తంలో ఫిడ్జీలోనే ఉన్నాయి. అఫ్కోర్స్ లాస్ట్ 5-6 ఏళ్ళ ఆర్థిక సంక్షోభం వల్ల సాలరీస్ పెంచకపోవచ్చు. ఒక 5-6 ఏళ్ళ క్రితం, ఒక 6-7 ఏళ్ళ క్రితం నాడు చూస్తే సగటు చైతన్యనారాయణలో నాన్ టీచింగ్ సాలరీతో బహుశా సగం సాలరీ, డబల్ సాలరీ ఫిడ్జీకి ఉంటుంది. పని సగం ఉంటుంది చైతన్యనారాయణలో. సో నడవని బ్రాంచెస్లో కూడా మీకు సాలరీస్ అవన్నీ కూడా సవ్యంగా ఇచ్చారు. స్ట్రెంత్తో సంబంధం లేకుండా, ర్యాంకులతో సంబంధం లేకుండా, రెవెన్యూతో సంబంధం లేకుండా. దానివల్ల అనేక బ్రాంచ్ కూడా లాస్ ఉన్నాయి. ఒకటి మార్కెటింగ్ లేదు, వీళ్ళ గవర్నమెంట్ కల్చర్ లాంటిది వచ్చి ఒక బాధ్యతారాహిత్యమైనటువంటి విధంగా వీళ్ళు బ్రాంచ్ హెడ్స్ వ్యవహరించారు. ఫ్యాకల్టీ కూడా ఆ స్పిరిట్, ఇచ్చిన ఫ్రీడమ్ని సద్వినియోగం చేసుకోలేదు. ఇన్స్టిట్యూషన్ పట్ల పూర్తిస్థాయి కమిట్మెంట్ చేయలేదు. డీకే గోయల్ గారు, డైరెక్టర్ గారు చాలా మానవతావాదంతో, ఉదారవాదంతో సంస్థను నిర్మించారు. కానీ దాన్ని మిస్యూజ్ చేసినట్టుగా అనేక మంది మనకు ఫలితాలను బట్టి ప్రస్తుత సంక్షోభాన్ని చూస్తే అర్థమవుతుంది. బహుశా నాకున్న సమాచారం బహుశా 60-70% కంటే ఎక్కువ బ్రాంచెస్ లాస్లో ఉన్నాయి, 20-30% లాభంలో ఉన్నాయి. అట్లాంటి అత్యంత లాభంగా ఉండేటువంటి బ్రాంచెస్లో ఫిడ్జీ మియాపూర్ ఒకటి, ఫిడ్జీ సౌత్ ఢిల్లీ లాంటి మరికొన్ని బ్రాంచెస్ కూడా సౌత్ ఢిల్లీతో పాటు. ఎక్కువ ర్యాంకులు వచ్చేటువంటి బ్రాంచెస్లో ఫిడ్జీ మాదాపూర్ కూడా ఒకటి. చాలా ప్రీమియం లొకేషన్స్లో ఫిడ్జీ బిల్డింగ్స్ ఉన్నాయి. బాంబేలో కానీ, ఢిల్లీలో కానీ, హైదరాబాద్ చాలా ప్రైమ్ ఏరియాస్. మీరు మియాపూర్లో చూడండి, సైఫాబాద్ చూడండి, చాలా ప్రైమ్ ఏరియా. దాని రెంట్స్ కూడా చాలా ఎక్కువ. ఫిడ్జీ మియాపూర్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు 5-star హోటల్లో కూడా ఉండదు. ప్రాబబుల్గా దేశం మొత్తంలో అద్భుతమైన ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి క్యాంపస్లో మియాపూర్ ఒకటి. చాలా చాలా ఖర్చు పెట్టారు.
ఫిడ్జీ యొక్క టెస్టింగ్ కూడా చాలా అద్భుతమైంది. మీకు ఎఫ్టీఆర్ఈ కానీ, బిగ్ బ్యాంగ్ కానీ, ఇట్లాంటివన్నీ, మీకు ఏఐటిఎస్ కానీ, మైప్యాట్ కానీ, ఇట్లాంటివి చాలా అకాడమిక్స్లో చాలా అద్భుతమైనటువంటి వర్క్ చేశారు. కానీ మార్కెటింగ్లో, ఫైనాన్స్ మేనేజ్మెంట్లో సో వ్యక్తులను సరిగ్గా మెడల్ వంచి పనిచేయించే సంస్కృతిని వాళ్ళు అందిపుచ్చుకోలేదు. అది మెడల్ వంటి పనిచేయించే సంస్కృతి మంచిది కాదు నా పర్సనల్గా. కానీ ఆ స్థాయిలు ఉండాలి. అంటే ఫిడ్జీ ఇచ్చే స్వేచ్ఛా స్వాతంత్రాలను, హుందాతనాన్ని ఉపయోగించుకునేటువంటి ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ వ్యక్తులు లభించకపోవడం వల్ల, దాన్ని మిస్యూజ్ చేయడం వల్ల, బాధ్యత అయితే ఉండడం వల్ల ఫిడ్జీ ప్రస్తుత సంక్షోభానికి నా దృష్టిలో ముఖ్యమైనటువంటి కారణాలు. అన్ని మేనేజ్మెంట్ తప్పు చేసినట్టు కానీ ఫిడ్జీ యొక్క మేనేజ్మెంట్ కూడా తప్పు ఉండొచ్చు, వ్యూహాత్మక తప్పుగా కూడా చేసి ఉండొచ్చు. కొన్ని బ్రాంచ్లు క్లోజ్ చేయాల్సింది క్లోజ్ చేయకుండా ఉండొచ్చు, అది వాళ్ళ పాలసీ. ఇప్పుడు టాటా కూడా అంతే, లాస్ వచ్చిన కంపెనీని క్లోజ్ చేయరు. బహుశా టాటా ఇదే విధానాన్ని అనుభవించి సక్సెస్ అయ్యారు, బహుశా ఫిడ్జీ ఇదే విధానాన్ని అనుభవించి పతనం అని చెప్పలేను కానీ ఒక సంక్షోభాన్ని అయితే ఎదుర్కొంటుంది. ఫిడ్జీ చాలా వరకు దాదాపు అనేక సంవత్సరాల నుంచి టైంకి శాలరీ ఇవ్వడం లేదు, ఫుల్ శాలరీ ఇవ్వడం లేదు. ఒక దశలో శాలరీస్ని తగ్గించాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అనేక మంది ఫిడ్జీని వదిలిపెట్టి వేరే దానికి వెళ్తున్నారు. చాలా సీనియర్ ఫ్యాకల్టీ కూడా అనేక ప్రాంతాల్లాగానే హైదరాబాద్ నుంచి కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ కూడా ఫిడ్జీని వదిలిపెట్టి వేరే సంస్థను స్థాపించేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. సరే, మరి ఇప్పుడు ఏం చేయమంటారు? ఫిడ్జీలో జాయిన్ కావాలా వద్దా అని మీరు అడిగితే నా సమాధానం ఏంటంటే, ఎఫ్టీఆర్ఏ అయితే రాయండి, రిజల్ట్ తీసుకోండి. కానీ నేను జాయిన్ కాకూడదని నేను ఒక ఫిడ్జీ ఎక్స్పీరియన్స్గా చెప్పలేను. కానీ సంక్షోభం అయితే ఉంది. బహుశా ఫిడ్జీకి సరైన ఇన్వెస్టర్ వచ్చి, సరైన ఫండింగ్ వచ్చినట్టయితే దాన్ని అధిగమించగలిగితే నేను అనుకుంటున్నాను. డైరెక్టర్, ఫౌండర్ డి గోయల్ గారు కొంత ఆలస్యంగా నిధులేసినట్టు ఫిడ్జీ యొక్క సీనియర్ ఫ్యాకల్టీ చెప్పడం వల్ల నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. దీన్ని అయితే అధిగమించాలని కోరుకుంటున్నాను. ఒక ఫిడ్జీ ఎక్స్పీరియన్స్గా, ఫిడ్జీ అభిమానిగా. ఫిడ్జీ లాంటి సంస్థ కూలిపోకూడదు, మరింత ఉన్నత స్థితికి చేరాలని కోరుకుంటున్నాను. ఒక అత్యున్నత విలువలతో, పారదర్శకతతో ఒక గొప్ప కోచింగ్ సంస్థకు వెలిసినటువంటి ఫిడ్జీ దురదృష్టవశాత్తు పతనమైతే అది పేరెంట్స్కి కానీ, ఫ్యాకల్టీకి కానీ, మేనేజ్మెంట్ రంగానికి కానీ మంచిది కాదు. అది కాకూడదనే భావిస్తున్నాను. కానీ చేరే ముందు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా నా వైపు నుంచి సూచన. పర్సనల్గా అయితే ఫిడ్జీ గురించి ఒక నెగిటివ్గా వీడియో చేయాలనే ఉద్దేశం నాకు లేదు. కానీ అనేక యూట్యూబ్లలో రకరకాల చివులు పలవలు చేస్తూ మాట్లాడుతున్నాం, ముఖ్యంగా హిందీ మీడియాలో. కాబట్టి ఈ సంక్షోభం చాలామందికి తెలుసు, బహిర్గతమైంది. అయినా అటువంటి సందర్భంలో ఒక కెరీర్ గైడెన్స్ మెంటర్గా, అనేక ఇంటర్మీడియట్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ విశ్లేషించే వ్యక్తిగా నేను ఫిడ్జీ గురించి మాట్లాడకపోవడం వల్ల కూడా పేరెంట్స్ నష్టం చేస్తుంది. కాబట్టి సంక్షోభాన్ని అధిగమిస్తుందనే విశ్వాసం ఉంది. ప్రస్తుతానికైతే సంక్షోభం ఉన్నది మాట అయితే వాస్తవము. దీన్ని మరికొంతకాలం అయితే మీకు స్పష్టత వస్తుంది. చిట్ట చివరి ఏంటంటే ఎఫ్టీఆర్ఈ రాష్ట్రపతి జాయిన్ కాకుండా కొంచెం వేచి చూసే ధోరణి అవలంబించి డిసెంబర్ తర్వాతనో, జనవరి, ఫిబ్రవరి తర్వాతనో, లేకపోతే మార్చి తర్వాతనో ఆ టైం కల్లా నిర్ణయం తీసుకుంటే కాస్త ఈ ప్రస్తుతానికైతే ఆగండి. ఇంకొక 3-4 నెలలు వేచి చూసిన తర్వాత మీకు ఒక మరింత స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే జాయిన్ అయితే బెటర్ నా అభిప్రాయం. ధన్యవాద్. భారత్ మాతాకి జై.